ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఇన్నిగానం యాప్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. నా మొబైల్లో నేను ఎన్నో కొన్ని యాప్స్ పెట్టుకుంటా, మీ మొబైల్లో కూడా మీకు అవసరం వచ్చే యాప్స్ పెట్టుకుంటారు. కొన్ని అవసరం లేని యాప్స్ కూడా ఉంటాయి. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏంటిది మెయిన్గా అంటే మన కాంటాక్ట్స్ అనేవి వేటికి అలో ఉంది. అంతేకాకుండా మన కాల్ హిస్టరీ అనేది వేటికి అలో ఉంది. ఏ యాప్స్ మన కాల్ హిస్టరీ వాడుతున్నాయి, ఏ యాప్ మన కాంటాక్ట్స్ ని అలో చేసుకుంటుంది అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలోనైతే మీకు కంప్లీట్ చెప్పబోతున్నాను. అంతేకాకుండా దానికి పర్మిషన్ పర్మనెంట్ గా లేకుండా ఎట్లా చేసుకోవాలి కూడా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా క్లియర్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనం ఏం చేసుకోవాలి, మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, మొబైల్ మెయిన్ సెట్టింగ్స్, అవి అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతూనే కిందికి ఇట్లా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడనే మీకు ప్రైవసీ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఒకవేళ మీ మొబైల్లో ప్రైవసీ అని చెప్పేసి కూడా ఉండొచ్చు. సో దీన్ని చెక్అవుట్ చేసుకొని కంపల్సరీగా ప్రెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అందరు మొబైల్స్లలో ప్రైవసీ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న ఎంబటే మీకు ఇట్లా షో అవుతుంది అనమాట. కాంటాక్ట్స్ అనేవి 24 యాప్స్ కి అలౌడ్ ఉంది అని చెప్పేసి చూపెడుతుంది. అంతేకాకుండా కాల్ లాక్స్, మైక్రోఫోన్ కూడా ఎన్ని యాప్స్ కి అలౌ ఉంది, ఇప్పటి వరకు మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ ఉంటాయి కదా, ఎన్ని యాప్స్ కి అలౌ ఉంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్ గా క్లారిటీ అయితే చెప్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కాంటాక్ట్ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత మీరే చూడొచ్చు లైవ్ ప్రూఫ్ లో ఇన్నిగానం యాప్స్ అయితే మన కాంటాక్ట్స్ అనేవి అలౌ తీసుకున్నాయి. మన కాంటాక్ట్స్ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో ఇట్లా ఉన్నట్టయితే మీకు తెలిసిందే పరిణామాలు ఎంత విపరీతంగా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు మీరు సింపుల్ గా ఏం చేస్తారు, ఏ యాప్ కి అయితే కాంటాక్ట్స్ అలౌ ఉన్నాయో వాటికి అయితే మీరు అసలు దీనికి అవసరమా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, దేనికైతే అవసరం ఉండదో దానికి పర్మనెంట్ గా రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది, దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి కాంటాక్ట్స్ పర్మిషన్ అనేవి అవసరమే ఉండదు. మీకు తెలిసిన ముచ్చటనే ఇదంతా. సో దీన్ని ఏం చేసుకోవాలి, డినే అని చెప్పేసి ఉంది సెకండ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో మీరు కావాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోయి అసలు మీ దాంట్లో మొత్తానికే డినే అయిన ఉంటాయి కదా, వాటిని అయితే కంపల్సరీగా ఇట్లా కొద్దిగా టైం అనేది తీసుకొని రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిన్నర్లో ఇన్ని యాప్స్ అయితే ఉన్నాయి, అలోడ్లో ఇన్ని యాప్స్ అయితే ఉన్నాయి. ఏవైతే అవసరం ఉన్నాయో వాటికైతే ఇచ్చేసిన, వేరే వాటికి పర్మనెంట్ గా అయితే తీసేసిన అనమాట. ఇట్లా మీరు కూడా సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత కాల్ లాగ్ హిస్టరీ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ హిస్టరీ మొత్తం ఈ యాప్స్ లో ఉంటుంది అనమాట. సో వాటిని కూడా ఇట్లా పర్మనెంట్ గా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నా ఫోన్ లో మాక్సిమం కొన్ని ఏవైతే అవసరం ఉంటాయో అవే యాప్స్ వాడతా. మీ ఫోన్ లో ఎన్నో యాప్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఇట్లా చెక్అవుట్ చేసుకొని వాటిని అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఓన్లీ బేస్ కి ఏవైతే అవసరం ఉంటాయో నాకు అవే యాప్స్ వాడతా. సో నాకు అవన్నీ తెలుసు, దేనికి ఇచ్చినా దేనికి ఇవ్వాలి అని చెప్పేసి. మీ మొబైల్లో ఎన్నో అడ్డమైన యాప్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఈ విధంగానైతే చెక్అవుట్ చేసుకొని మీ సెక్యూరిటీని, మీ కాంటాక్ట్స్ ని మీరే ప్రొటెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు చేయరు కాబట్టి. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంది కదా, ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టైం ఎవ్వరు మీ కాంటాక్ట్స్ ని, మీ కాల్ హిస్టరీని చూడడానికి అవకాశం అయితే ఉండదు. మీ కాల్ హిస్టరీ అనేది వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు అనమాట. ఐ హోప్ ఈ వీడియో వచ్చేసి మీకు అర్థమైంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అది కూడా పర్ఫెక్ట్ గా కామెంట్ అయితే చేయండి. కొంతమంది చేస్తున్నారు కానీ అర్థమవుతలేదు నాకు. మళ్ళీ అర్థం కాలేదని చెప్పేసి అడిగితే వాళ్ళకు ఏం ఫీల్ అవుతారో ఏమో తెలియదు కానీ మళ్ళీ రిప్లై అయితే ఇస్తలేరు. సో మీరు అర్థమయ్యేటట్టు కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా అనమాట. ఇట్లనే మన ఛానల్లో సెక్యూరిటీ పర్పస్ చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు తెలియని చాలా రకాల ప్రొటెక్షన్ అయితే సెట్టింగ్స్ అయితే చెప్పాను అనమాట. ఫ్రీ టైం ఉంటే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి.